తెలియకుండానే కొన్ని మాటల చేతల ద్వారా మరణాన్ని. ఇందిరాగాంధీ తన యొక్క హత్యకు ముందు రోజు ఉపన్యాసంలో నా చివరి రక్త బొట్టు అనే పదం వాడతారు ఆవిడ. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ రోజు హెలికాప్టర్ ఎక్కడానికన్నా ముందు నేను మీ అక్కడ రిపోర్టర్స్ వచ్చేటప్పుడు ఇదే లాస్ట్, ఇంకా నేను మీతో మాట్లాడను అని ఎక్కారు ఆయన. అందులో మన ఇళ్లలో కూడా బయటికి వెళ్తున్నప్పుడు వెళ్ళొస్తాను అని చెప్పాలి, వెళతాను అనొద్దన్నారు, వెళ్ళొస్తాను అనమన్నారు. నేను ఇప్పుడు ఇవన్నీ ప్రస్తావిస్తే ఏమంటున్నానంటే, అయితే మనము ఏవి నెగిటివ్ మాట్లాడకుండా, నెగిటివ్ ఎనర్జీని పాస్ ఆన్ చేయకుండా, బ్యాడ్ ఎనర్జీని ఇవ్వకుండా, బ్యాడ్ ఎనర్జీని మన చుట్టూ లేకుండా కనుక ఉంటే అప్పుడు మరణాన్ని కూడా మనం దూరం చేయొచ్చు, దీనికి ప్రమాదాన్ని కూడా దూరం చేయొచ్చు. దీనికి యోగ విద్యలో మీ లాంగివిటీ ఎలా పెంచుకోవాలి అనేది కూడా ఉంటుందండి. అంటే ఇవన్నీ పాటిస్తూ ఇంటర్నల్ గా కూడా దాన్ని కనుక మనం సాధన చేయగలిగితే డెఫినెట్ గా రేంజ్ కెన్ బి ఎక్స్పాండెడ్. అప్పుడు లైట్ బాడీస్ అంటాం, సెలెస్టియల్ బాడీస్ అంటాం. అంటే ఇది వదిలేసిన దివ్య తేజోమూర్తులు, పరమ గురువు మండలి, పరమ గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సాక్షాత్కారంతో, అంటే గురువు అనుగ్రహంతో మనం గైడ్ చేయబడతాం. సో మనం చేయాల్సిందల్లా మన ఈ సిస్టమ్ ని పర్ఫెక్ట్ గా పెట్టుకోవడం అంతే. అట్ ద సేమ్ టైం నువ్వు చెప్పేది నలుగురికి మంచిదై ఉండాలి, నలుగురితో ఇవిడేలాగా ఉండాలి, అట్నుంచి అబ్జార్ప్షన్ దగ్గర నీకు నువ్వు కంచె వేసుకునేలాగా ఉండాలి. దట్స్ ద ఫస్ట్ పాయింట్. ఎందుకంటే దిష్టి రాకుండా ఉండడానికి కంచె వేయాలి. మన ఇంటికి, మన శరీరానికి మనం కంచె వేయాలి. అది నిన్ను ఎంటర్ చేయిస్తున్నావు, నువ్వు చేయకుండా ఉండేలా నీ అలర్ట్ సిస్టమ్ ఉండాలి. అవును, అది మనోబలంతో కావచ్చు, బుద్ధి బలంతో కావచ్చు, ఆధ్యాత్మిక బలంతో కావచ్చు, మంత్ర బలంతో కావచ్చు, తంత్ర బలంతో కావచ్చు. మొత్తం ఏదైతే మాత్రం నువ్వు ఆ పాజిటివ్ ఎనర్జీలోకి నిన్ను ఎలా తీసుకెళ్తున్నావు. అందుకే గురు చరిత్రలో కూడా మనకి 5 రకాల మీద నమ్మకం ఉండాలి అంటారు. దేవత, గురువు, పుణ్యక్షేత్రము, పుణ్యతీర్థము, అండ్ అన్నింటికన్నా నువ్వు ఎలా ఉంటున్నావు వాటితోటి ఉండే, అంటే ఆ భావంతో ఇంపార్టెంట్. ఉండడం అంటే మనం వెళ్ళిపోయి ఏదో సేవలు చేసేస్తే గుళ్ళకి వెళ్ళిపోతే కాదు. ఏ భావనతోటి నువ్వు వెళ్తున్నావు, ఆ భావనతోటి వచ్చే ఎనర్జీని కనెక్టివిటీలో తీసుకుంటుంది బాడీ. అంతే తప్ప యాక్షన్ రియాక్షన్ తోటి మనం అనుకుంటున్న ఈ ఎమోషన్స్ మీద ఉండదండి. జెలసీలు అవన్నీ వెంటనే వచ్చేస్తాయి. మంచి రావడానికి మాత్రం టేక్ టైం పడుతుంది. ఇదే జెలసీ ఉండాలి. ఎలాంటిగా ఉండాలి? నేను చదవలేకపోయాను, నేను వాడిలా చదువుని ఉంటే బాగుంటాను కదా, వాడు చూడు ఎంత బాగున్నాడో, అలా నేను కూడా చదువుని ఉండాలి కదా, ఆ రకంగా రియాక్ట్ అవ్వాలి. ఉన్నతంగా ఉండాలి ఎమోషన్స్ అన్ని. అధఃపాతాళానికి వెళ్ళేలాగా డ్రైవ్ ఉండకూడదు.